అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు వైసీపీ నేతలు. ఎక్కడ ఏం జరిగినా సరే అది ప్రభుత్వం చేసిన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. పైగా అందుకు బాధ్యులు మాత్రం ప్రభుత్వ పెద్దలు అని ప్రతి విషయంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవాలు ఇవి అని బయటపెడితే మాత్రం ఇక సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. మరి దీనికి జవాబేమిటి అని ప్రశ్నిస్తే చాలు మాకేం తెలియదు అంటూ పారిపోతున్నారు. తాము చేస్తే సంసారం, ఎదుటివాళ్లు చేస్తే మాత్రం అదేదో అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వైసీపీ సైకోలు మారటం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా పర్యటన సమయంలో సంబంధం లేని విషయాన్ని కూడా ప్రభుత్వానికే అంటగడుతున్నారు వైసీపీ సైకోలు. అరకు పర్యటనకు వెళ్తున్న సమయంలో పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపేశారు. అందువల్ల 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్లే ఆ విద్యార్థుల పరీక్షలకు సకాలంలో వెళ్లలేకపోయారని పలువురు ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతి నిరాకరిస్తారు. అయితే 30 మంది విద్యార్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని గేటు బయటే పోలీసులు ఆపేశారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా బయట కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రాలేదు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రాలేదు. ఇక్కడికి వచ్చేసరికి 8:32 కనుక సార్ చాలా రిక్వెస్ట్ చేశాం సార్, కానీ పంపించట్లేదు. అనిలండి, నేను నీతు హాసిని పేరెంట్ని. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరినీ ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇదంతా కేవలం పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపటం వల్లే అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు పోలీసులు కూడా బాధ్యత వహించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. అయితే దీనిపై పోలీస్ శాఖ బదులిచ్చింది. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను 7 నుంచి 8:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. సరిగ్గా 8:30 గంటలకు పరీక్షా కేంద్రం గేటు మూసేస్తారు అనేది హాల్ టికెట్లో స్పష్టంగా ఉంది. అయితే ఉదయం 8:41 ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ జంక్షన్ దాటి వెళ్లిందని వివరణ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేదని కూడా వివరణ ఇచ్చారు. ముందే ట్రాఫిక్ ఆపినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న పోలీసులు విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ 2న పరీక్షలు ప్రారంభమయ్యాయని, ప్రతి పరీక్ష రోజున 81, 65, 76, 61 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని, వీరిలో ఆలస్యమైన వారే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. అలాగే పరీక్షకు హాజరయ్యే వారి కోసం బీఆర్టీఎస్ రోడ్, గోపాలపట్నం, పెందుర్తి సర్వీస్ రోడ్లలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేవని కూడా స్పష్టం చేశారు. పోలీసుల ట్రాఫిక్ నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇంకోటి, మనకి కాన్వాయ్ ఎయిర్పోర్ట్ లో 8:30 తర్వాత స్టార్ట్ అయిందండి. 8:30 స్టార్ట్ అయ్యి మన ఈ పెందుర్తి జంక్షన్ రావడానికి 8:40 సుమారు 8:40 అలాగే పెందుర్తి జంక్షన్ రీచ్ అయ్యారు. సో 8:30 తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడికి. సో దానికి దీనికి సంబంధం ఉంది, దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి. సో ఈ డేటా బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది దీంట్లో పోలీసుల రోల్ అయితే ఏదీ లేదు. వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్కి లేట్గా రావడం జరుగుండొచ్చు, కానీ ట్రాఫిక్ నిబంధనల వల్ల జరిగిందనే దాన్ని మాత్రం మేము ఖండిస్తాం.
ఇక ఇదే అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపటం వల్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారంటూ వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసలు కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ఆపారు, పరీక్షా కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ట్రాఫిక్ ఎలా ఉంది, సర్వీస్ రోడ్డు ఉందా, అక్కడ ఆంక్షలు ఉన్నాయా అన్న అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని విశాఖ పోలీసులకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశించింది.